భాగం 5 భిన్నాలు మరియు దశాంశాలు పార్ట్ 5 ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్. ఈ భాగంలో మనం 3/5 యొక్క దశాంశ రూపం ఎంత అవుతుంది అనేది నేర్చుకుందాం. ఏ భిన్నాల హారం 10 ఉంటుందో ఆ భిన్నాలను సులభంగా దశాంశ రూపంలో రాయవచ్చు. ఉదాహరణకు 3/10 0.3 అవుతుంది. అదేవిధంగా 5/10 0.5 అవుతుంది. ఒకవేళ మన దగ్గర 3/5 భిన్నం ఉంటే దాని దశాంశ రూపం ఎంత అవుతుంది? 3/5 అంటే మొత్తం 5 భాగాలలో 3 భాగాలు రంగుతో నింపబడి ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ 5 భాగాలను 10 చేసినట్లయితే మన దగ్గర రంగుతో నింపబడి ఉన్న భాగాలు 6 అవుతాయి. ఈ విధంగా మనం భిన్నం 6/10 అవుతుంది. ఇది 3/5కి సమానం. 3/5 భిన్నాన్ని సమభిన్నం చేయడానికి మనం దాని లవం మరియు హారంను 2తో గుణిస్తాము. ఈ విధంగా మన దగ్గరికి 6/10 వచ్చింది. ఇది 0.6కి సమానమవుతుంది. దీని అర్థం భిన్నం 3/5 0.6కి సమానమవుతుంది. ఇప్పుడు భిన్నం 1/2 యొక్క దశాంశ రూపం ఎంత అవుతుందో చూద్దాం. (14/20) భిన్నం యొక్క దశాంశ రూపం ఏమిటి? ఇక్కడ కూడా మనం హారం 10గా ఉండే సమభిన్నాన్ని చేయాలి. హారం 20ని 10గా చేయడానికి మనం 20ని 2తో భాగించాలి. 20ని 2తో భాగిస్తే 10 వస్తుంది. అదేవిధంగా మనం లవంను కూడా 2తో భాగించాలి. మనం 14ను 2తో భాగించినప్పుడు మనకు 7 వస్తుంది. ఇప్పుడు మన దగ్గర భిన్నం 7/10 ఉంది, అనగా దశాంశం 7. ఇది 0.7కి సమానం. దీని అర్థం భిన్నం 14/20 0.7కు సమానం. ఇప్పుడు 18/20 దశాంశ రూపం ఏంటో చూద్దాం పదండి. సాధన కోసం ప్రశ్నలు.